అందరికీ జై శ్రీరామ్ అండి. సోను సూద్ గారు ఉమ్మేసిన రోటీలను సమర్థిస్తూ తన అకౌంట్ ఎక్స్లో సమర్థిస్తూ ఒక ట్వీట్ చేయడం జరిగింది. శబరిమాత శ్రీరాముడికి తన ఎంగిలి పళ్ళని ఇస్తే తిన్నది కదా అని సమర్థిస్తూ, ఇతను ఒక హిందువు అయి ఉండి ఈ విధంగా సమర్థించడం కరెక్టేనా? ఆ రోజుల్లో శబరిమాత తన భక్తి శ్రద్ధలతోటి రాముని కొలిచి తియ్యటి పళ్ళని ఇవ్వడం జరిగింది, పుల్లటి పళ్ళని పక్క పెట్టడం జరిగింది. మరి ఈరోజు ఏ భక్తితోటి రోటీలలో ఉమ్మేస్తున్నారు, బిర్యానీలో ఉమ్మేస్తున్నారు, గులాబ్ జాములలో ఉచ్చబోస్తున్నారు? ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా సోను సూద్ గారు తిని ఆ గులాబ్ జాములు ఉచ్చబోసిన కూడా తాగి మాట్లాడాలి, సొల్లు కబుర్లు చెప్పకూడదు. ఎట్లాగో సెలబ్రిటీని కదా, నన్ను ఫాలో అయ్యే సెక్యులర్ వాళ్ళు చాలామంది ఉంటారని చెప్పేసి ఈ విధంగా నాటకం చేస్తే ఇది తగిన చర్య కాదు. సోను సూద్కి ఆయన ఒక సెలబ్రిటీ. ఆయన ఫస్ట్ హిందువా, క్రిస్టియనా, ముస్లిమా అది తెలియజేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే సెక్యులర్ భావాలు ఉన్నటువంటి సోను సూద్ హిందూ మతాన్ని కించపరిచినట్టుగా మాట్లాడినట్టు. ఎందుకంటే నువ్వు ఒక హిందువు అయినట్లయితే నీకు చరిత్ర మొత్తం తెలిసి ఉంటుంది. శబరి చరిత్ర. శబరిమాత శ్రీరాముని గొప్ప భక్తురాలు. రామునికి పుల్లటి పళ్ళని పక్క పెట్టి తియ్యటి పళ్ళని ఇవ్వడం జరుగుతుంది. ఆ రోజుల్లో అది భక్తితో చేసినటువంటి ప్రేమ. మరి ఈ రోజులలో బిర్యానీలో ఉమ్మేయడం, రోటీలలో ఉమ్మేయడం అది ఏ భక్తితో చేయడం? మరి మీరే చెప్పాలి. జై హింద్.